అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మే 27 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం ఇవ్వను. మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, ప్రేమ పెళ్లి సమస్యలు, 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం చెప్తారండి. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒక్కసారి మన గురుగారు సంప్రదించి చూడండి. మన గురుగారు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు 100% ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం తెలుపుతారు. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% ప్రతి ఒక్క సమస్యకి అయితే పరిష్కారం చెప్తారండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మిథున రాశి వారికి రేపు రోజున నక్షత్రాల ప్రకారం గ్రహగతులు ఏ విధంగా గోచరిస్తున్నాయో తెలుసుకుందామండి. మిథున రాశి వారు రేపు రోజున మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఆలోచనలు వేగంగా ఉన్న నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక ఓపిక అవసరం. కుటుంబ విషయాల్లో కొత్త బాధ్యత పెరుగుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలపై దృష్టి పెట్టండి. ఈ మిథున రాశి వారు మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వాసు 1-2-3 పాదాలు జన్మించిన వారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారికి బుధ గ్రహం అనుకూలంగా ఉండడంతో మాట తీరు ఆకర్షణీయంగా ఉంటుంది. చంద్ర ప్రభావం వల్ల భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. పనుల్లో తొందరపడితే చిన్న తప్పిదాలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందండి. రేపటి రోజు ఈ రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ. ఇక వివరాలకు వెళ్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే అండి, వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడతారని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీరి యొక్క పట్టుదల కలిగిన వారు, మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవాలండి. ధైర్యం కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ రాశి వారు ఎవరిని కూడా మోసం చేయరండి. ఎవరైనా మోసం చేస్తూ ఉంటారు, కానీ అయినప్పటికీ కూడా టేక్ ఇట్ ఈజీ లాగా ఎవరిని కూడా పట్టించుకున్నారంటే మాత్రం వారు ఎంత పెద్దవారైనా కానీ వారు తప్పు చేస్తే 10 మంది ముందు నిలదీసి అడుగుతారని చెప్పుకోవాలి. ఇక అలాగే వీరు చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారండి. చిన్నప్పటి నుంచి కూడా కష్టాలను బాధలు ఎదుర్కొని వచ్చారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టం విలువ తెలుసుకొని వీళ్ళకి బాగా ఇక ఈ రాశి వారికి రేపటి బాగా కలిసి వస్తుందనే చెప్పుకోవాలండి. అదృష్టం అనేది వీరి వెంట ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు అయితే రేపటి ఈ రాశి వారు పొందబోతున్నారు. ఆగిపోయిన పనులు కూడా రేపటి మీరు చేస్తారు. తెలివితేటలు డబ్బును కూడా బాగా సంపాదిస్తారు. ఇక ఈ రాశి వారికి శని భగవాను యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో వారికి రేపటిన ఆర్థిక పరంగా నష్టాలు వస్తున్నాయని చెప్పి బాగా కలిసి లేవటం చెప్పి బాధపడుతున్న వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా కలిసి రావడం మీరు చూస్తారు. అలాగే రేపటి రోజున మీలో చాలా అంటే చాలా గొప్పదనం అయితే ఉండబోతుందండి. కొత్త ఆలోచనలతో రేపటి రోజు ముందుకైతే సాగుతారు. సమాజంలో కూడా మంచి గుర్తింపు అవుతుంది. ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగులు వేస్తారని చెప్పుకోవాలి. ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మీకు చాలా రకాల కూడా లాభాలు గడుస్తారు. మీ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పుకోవాలి. ఇక అలాగే జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయండి. మీ జీవితం అనేది కొంతగా మారటం మీరు చూస్తారు. విద్యార్థులకైతే మంచి అవకాశాలు లభిస్తాయి. దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలో నెరవేరుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాయని చెప్పుకోవాలి. దీనివల్ల ఎవరు వచ్చేటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు కూడా రేపటి రోజున మీరు చూడబోతున్నారు. ఇక గొప్ప వ్యాపారవేత్తగా కూడా మంచి పేరును మీరు పొందుతారు. ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగవని చెప్పుకోవాలి. అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి. అంటే ఎవరైనా కానీ వారి యొక్క ఆస్తులు కానీ లేదంటే వారి యొక్క ఆశీర్వాదం కానీ ఏదో ఎక్కువైతే మీరు వారి ఏదో ఒక విధంగా ఒక ధైర్య బలం అనేది మీకు రేపటి అయితే కలగబోతుందని చెప్పుకోవాలి. దూరమైనటువంటి బంధువులు కూడా రేపటి మీ దగ్గరికి వస్తారండి. బంధుత్వాలు కూడా ఏవైతే బంధం అయితే మీ నుండి దూరం అయిపోయిందని చెప్పి ఆ బంధాన్ని మళ్ళీ తిరిగి మీరు సొంతం చేసుకుంటారు. మంచి శుభవార్తలు అయితే రేపటి వినేందుకు అవకాశం ఉంది. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు ఏదైనా కానీ కొత్తగా అవకాశాల కోసం ఎదురు చూసిన వారికి కూడా మంచి అవకాశాలు కూడా రేపటి రోజున రాబోతాయని చెప్పుకోండి. అలాగే గ్రహబలం అనేది రేపటి మీకు ఎక్కువగా ఉంది. వీరికి చాలా దయాగుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ముఖంలో చాలా గొప్ప తేజస్సు కూడా నిండి ఉంటుందండి. అందమైనటువంటి రూపాన్ని, చాలా నిర్మలమైనటువంటి మనసును కలిగి ఉంటారు. ఇక డబ్బు విషయంలో కూడా
చాలా అంటే చాలా మంచి జాగ్రత్తగా ఉంటారండి. ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలనేది వీరికి బాగా తెలుసు. అనవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు. ఇక అలాగే వీరికి స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుందండి. స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకరు కదండి. కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే తీరాలి. కానీ ఎక్కువగా ఉంటేనే అది మంచిదైతే కాదని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలండి. ప్రకృతి వీరికి అన్ని రకాల కూడా అండగా ఉండబోతుంది. వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది. అనుకూలమైనటువంటి జీవితం లభిస్తుంది. నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. అలాగే వీరిని మోసం చేసిన వారిని వీరు అసలు పట్టించుకోరండి. ఒకవేళ పట్టించుకున్నారంటే మాత్రం వారికి చొక్కాలు చూపిస్తారని చెప్పుకోవాలి. వారిని దగ్గరకు కూడా రానివ్వరు. జీవితంలో మరలా వీరు వారి యొక్క ముఖం చూడడానికి కూడా ఇష్టపడరు. ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతకంటే ఎక్కువగా ఇష్టం కూడా ఉంటారండి. ఇక ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీరు చూసిన కనుక వీరి యొక్క లక్షణాలు గుణాలు ఎలా ఉంటాయని ఓవరాల్గా చెప్పాలంటే కనుక ఏది కూడా ఎవరి దగ్గర కూడా ఉచితంగా తీసుకోరు. అలాగే ఒకరి మీద ఆధారపడి జీవించడం వీరికి అస్సలు ఇష్టం ఉండదని చెప్పుకోవాలి. స్వయంకృతంగా ఏదైనా కానీ ₹1 వచ్చినా కానీ అది వీరు సొంతం అనేది అయితేనే తృప్తిగా వీరు రేపు ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఒకరిని మోసం చేయటం కానీ ఏదైనా సరే ఈ రాశి వారు ఇష్టపడరండి. దగ్గర నుండి ఈజీగా మనీ అనేది చేసుకొని బ్రతకాన్ని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఇంకా వీరి కష్టం తగినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తబోతుంది. మంచి లక్షణం ఉండటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు తోడవబోతుందండి. మంచి సంతానం కూడా కలగబోతుంది. ఇష్టమైనటువంటి పనిని కూడా పూర్తి చేస్తారు. ఇష్టమైనటువంటి పనిని భగవంతుడు చెప్పినా కూడా చేరండి. అలా ఉంటుందండి ఈ యొక్క రాశి వారి మొండి ధైర్యం. అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితాన్ని రాబోయే రోజులు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. వీరికి అనే రాబోయే రోజుల్లో ధనవంతులైనటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ రాశి వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభించబోతుందండి. రేపు ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే అంటే లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేయటము ఈ రాశి వారి కన్నా కూడా మేలు చేస్తుందండి. అదేవిధంగా రేపు ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఏ గుడి ఉన్నా కూడా వెళ్ళి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని రావడానికి మాత్రము ఈ రాశి వారి ఖచ్చితంగా కూడా ప్రయత్నించి తీరండి. రేపు మీకు ఖచ్చితంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో మీకు రేపు అంతా కూడా అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపు ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపార విషయానికి వస్తాయండి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కొత్త అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు కూడా కలిసి వస్తారు. పెట్టుబడిలో తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. వ్యాపారస్తులకి పాత బకాయిలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి డబ్బు వచ్చినా ఖర్చులు కూడా పెరుగుతాయి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. పెట్టుబడిలో జాగ్రత్త అవసరము. ఇక కుటుంబ సభ్యులతో చిన్న మాట భేదాలు కూడా రావచ్చు. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. స్నేహితుల ద్వారా మంచి సమాచారం ఉంటుంది. ఆరోగ్యపరంగా తలనొప్పి, అలసట వంటి చిన్న సమస్యలు రావచ్చు. నీరు ఎక్కువగా తాగండి. నిద్ర సమయాన్ని ఖచ్చితంగా పాటించండి. ఇక విద్యార్థులకి చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు అయితే వస్తాయి. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజు. రేపటి రోజున ఈ రాశి వారికి శ్రీ విష్ణుమూర్తి లేదా హయగ్రీవ స్వామి ప్రార్థన మంచిది. పచ్చని వస్త్రం ధరించడం శుభ్రదం. పక్షులకి ధాన్యం వేయటం మంచిది. మరి తెలిసినాకండి మిథున రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.